ఒక్కసారి ఊహించుకోండి. మీరు ఉపయోగించే ఎలక్ట్రిక్ వాహనం యొక్క బ్యాటరీ లైఫ్ 30 సంవత్సరాల పాటు వస్తే, అంటే మన ఎలక్ట్రిక్ వెహికల్‌ని 30 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుపుకుంటే, అబ్బా! ఇది కదా ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్స్‌కి కావాల్సింది. నిజంగా ఎలక్ట్రిక్ వెహికల్‌లో బ్యాటరీ ప్యాక్ లైఫ్ అయిపోతే ఏమవుతుంది? చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి అని చెప్పి చాలా డౌట్స్ అయితే వస్తాయి. ఇలా 30 సంవత్సరాల పాటు ఒక బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ టైమ్ వస్తే గనక, ఇక ఈవీ కస్టమర్స్‌కి ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకుంటున్నారు కదా! ఎగ్జాక్ట్‌గా అలాంటి ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్‌నే బీవైడీ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. వీళ్ళు సల్ఫైడ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్‌ని డెవలప్ చేశారు. వీళ్ళ ల్యాబొరేటరీ టెస్టింగ్‌లో ఈ యొక్క బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ సైకిల్స్ ఎంతో తెలుసా? అక్షరాల 10,000 లైఫ్ సైకిల్స్ వరకు వస్తాయని చెప్పి వీళ్ళు అంచనా వేశారు. మరి ఏంటి సల్ఫైడ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్? ఈ సరికొత్త బ్యాటరీ ప్యాక్స్ ని మన ఎలక్ట్రిక్ వాహనాలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నిజంగా ఈవీ వెహికల్స్ యొక్క తలరాత్రిని ఈ సరికొత్త సల్ఫైడ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ మారుస్తాయా? కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో తాజాగా బీవైడీ కంపెనీ వాళ్ళు హై ఎనర్జీ డెన్సిటీ మరియు అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తక్కువ కాస్ట్ లో ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ ఏదైతే డెవలప్మెంట్ అయితే చేశారన్నమాట, అదే సల్ఫైడ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ అనమాట. ఈ సల్ఫైడ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని ఎలక్ట్రిక్ వాహనాల యొక్క బ్యాటరీ ప్యాక్స్ కింద అయితే యూజ్ చేయాలని చెప్పి బీవైడీ కంపెనీ అయితే ఈ బ్యాటరీ ప్యాక్స్ అయితే డెవలప్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో వీళ్ళ ఫైనల్ స్టేజెస్ వరకు కూడా ఈ బ్యాటరీ ప్యాక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారన్నమాట. సో వీటిని కమర్షియలైజేషన్ ఎలా చేద్దాం అనుకుంటున్నారంటే, ఇనీషియల్ గా కొన్ని వెహికల్స్ తీసుకొచ్చి వన్స్ వాటి యొక్క ఆదరణ బాగుంటే కనుక మాస్ ప్రొడక్షన్ కూడా వెళ్ళాలని చెప్పి బీవైడీ కంపెనీ అయితే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా చాలా తక్కువ ప్రైస్ కే ఈ సల్ఫైడ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని డెవలప్ చేయాలని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే ప్లాన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు బీవైడీ కంపెనీ వాళ్ళు సల్ఫైడ్ ని ఎందుకు ఎంచుకున్నారు, సాలిడ్ స్టేట్ ని ఎందుకు ఎంచుకున్నారు అనే క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ తెలుసుకుందాం అండి. ఫస్ట్ వీళ్ళు బీవైడీ కంపెనీ వాళ్ళు ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని ఎందుకు ఎంచుకున్నారు? సాలిడ్ స్టేట్ లో వీళ్ళు సోడియం అయితే తీసుకున్నారన్నమాట. మరి ఎందుకు సోడియం తీసుకున్నారంటే, చాలా తక్కువ ప్రైస్ లో ఈవీ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ ని తయారు చేసుకోవచ్చని, సో తక్కువ ధరలో తయారు చేసుకోవచ్చు అని చెప్పి, దాంతో పాటుగా ఎక్కువ లైఫ్ టైం అంటే ఎక్కువ లైఫ్ సైకిల్స్ వస్తాయనే ఒక థాట్ లో వీళ్ళైతే ఈ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే వీళ్ళు కన్సిడర్ చేసుకున్నారు. అందులో సోడియం అయాన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ముఖ్యంగా ప్రజెంట్ ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కాబట్టి, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, ట్రక్స్ కానివ్వండి, ఇలా హెవీ వెహికల్స్ అన్నింటిలో కూడా ఈ బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు సాలిడ్ స్టేట్ లో సోడియం అయాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక సాలిడ్ స్టేట్ లో వీళ్ళు సల్ఫైడ్ ని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే కనుక, హై ఎనర్జీ డెన్సిటీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఈ రెండు ఉపయోగాలు ఉండడం వల్ల వీళ్ళు ఈ సల్ఫైడ్ ని అయితే కన్సిడర్ చేసుకున్నారు. ఇనీషియల్ గా బీవైడీ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసే బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో, వీళ్ళు ఆల్రెడీ మార్కెట్ లో తీసుకొచ్చిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ వేరియంట్స్ లో వీళ్ళ టెస్ట్ చేసుకుంటారు అనమాట ఫస్ట్ స్టేజెస్ లో. ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే, లిథియం అయాన్ కాకుండా ఎప్పుడైతే మనకి సోడియం అయాన్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ కి వెళ్తారో, దాంట్లో కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ సోడియం అయాన్స్ ఏదైతే ఉన్నాయో, లిథియం అయాన్స్ కన్నా కొంచెం పెద్దగా అయితే ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఎలక్ట్రోడ్స్ వద్ద కొంచెం స్ట్రెయిన్ కలిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట మూవ్మెంట్ లో. సో దానికోసం బీవైడీ కంపెనీలు ఏం చేస్తున్నారంటే, ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేసిన ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ లో మనకి క్యాథోడ్ కానివ్వండి, యానోడ్ సంబంధించిన మెటీరియల్ అయితే ఇంప్రూవ్ చేశారన్నమాట. దీని వీళ్ళు బీవైడీ కంపెనీ వాళ్ళు థర్డ్ జనరేషన్ అని కూడా చెప్తున్నారు. అలానే ఈ బ్యాటరీస్ యొక్క మెకానికల్ డిగ్రేడేషన్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్ట్రోలైట్ లో వీళ్ళు సరికొత్త కోటింగ్ అయితే వేస్తున్నారు అనమాట. వీళ్ళు తీసుకొచ్చిన కొత్త చేంజెస్, ఎలక్ట్రోలైట్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే, మనకి బ్యాటరీ ప్యాక్ లో ఈ బ్యాటరీ సంబంధించిన ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ప్రాసెస్ లో మనకి సైడ్ రియాక్షన్స్ అనేవి తక్కువ జరుగుతాయని చెప్తున్నారు. ఇలా తక్కువ సైడ్ రియాక్షన్ జరగడం వల్ల మనకి థర్మల్ అనేవి ఈవెంట్స్ లాంటివి జరగడం అనేది ఉండవని చెప్తున్నారు. సో టెంపరేచర్ పరంగా కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తు అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ బీవైడీ కంపెనీ వాళ్ళు స్టేబుల్ ఎలక్ట్రోడ్ కోటింగ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో సేఫ్టీ పర్పస్ కోసం అనమాట. ఈ స్టేబుల్ ఎలక్ట్రోడ్ కోటింగ్స్ ఉపయోగించిన వాళ్ళ ఉపయోగం ఏంటంటే, ఎప్పుడైతే సెల్ లోపల పదే మనకి ఛార్జింగ్ డిశ్చార్జ్ చేస్తున్న టైంలో మనకి ఆ సెల్ లోపల ఉన్న మెటీరియల్స్ లాంటివి త్వరగా పోకుండా ఉండడం కోసం ఈ కోటింగ్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. అందువల్లే లైఫ్ సైకిల్స్ ఎక్కువగా మెరుగుపడడం కోసం ఈ సరికొత్త మెకానిజం కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇక చివరిగా బీవైడీ కంపెనీ వాళ్ళ హై క్వాలిటీ మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, అలానే దాంతోపాటు వీళ్ళ క్వాలిటీ కంట్రోల్ ఏదైతే ఉంటుందో వీళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారని చెప్తున్నారు. ఈ 4 కారణాల వల్ల బీవైడీ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో కొత్తగా తీసుకురాబోయే ఈ సల్ఫైడ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్, లేకపోతే సల్ఫైడ్ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటాయో,
ఎక్కువ లైఫ్ సైకిల్స్ వచ్చే విధంగా ప్లాన్ చేయడానికి, అలానే ఎక్కువ లైఫ్ సైకిల్స్ వచ్చే విధంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు డెవలప్ చేసిన సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ లో సల్ఫర్ ని ఎందుకు యూజ్ చేస్తున్నారంటే, సో సల్ఫర్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూసినట్లయితే సల్ఫర్ ని ఎప్పుడైతే మనకి సోడియం అయాన్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ లో యూజ్ చేస్తారో, ఈ సోడియం అయాన్ సంబంధించిన మూవ్మెంట్ ఫాస్ట్ గా ఉండడం కోసం సల్ఫైట్ ఉపయోగపడుతుంది అనమాట. రెండో చూసుకున్నట్లయితే సల్ఫైట్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది పాసిబిలిటీస్ ఎక్కువైతే ఉంటాయి అనమాట. సో ఈ రెండు కారణాల వల్ల మెయిన్ రీజన్ తీసుకుంటే, రెండో చూసుకున్నట్లయితే సల్ఫైట్ కి హై ఎనర్జీ డెన్సిటీ కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. సో హై ఎనర్జీ డెన్సిటీ బ్యాటరీ ప్యాక్స్ కి కావాలి కాబట్టి ఇప్పుడు మనకి ఒక 450 వాట్ అవర్ పర్ కేజీ మనకి ఎనర్జీ డెన్సిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ సల్ఫైట్ అయితే ఈ కంపెనీ వాళ్ళు అయితే చూస్ చేసుకున్నారు. ఇక మూడో చూసుకున్నట్లయితే టెంపరేచర్ పరంగా కూడా దీనికి ఒక అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. చాలా -20 డిగ్రీస్ -30 డిగ్రీస్ లో కూడా పనిచేసే విధంగా సల్ఫైట్ కి అయితే లక్షణం అయితే ఉంది. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. ముఖ్యంగా మనకి భారతదేశం కాకుండా ఇతర దేశాల్లో మన కోల్డ్ కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి యుఎస్ కానివ్వండి, యూకే ఇలాంటి ఇతర దేశాల్లో మనకి -డిగ్రీ నమోదు అవుతుంది కాబట్టి అక్కడ కూడా ఈవీ వెహికల్స్ పనిచేయాలి కాబట్టి వీళ్ళు సల్ఫైడ్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఇక చివరిగా చూసుకున్నట్లయితే సేఫ్ ప్రొఫైల్ అనమాట. ఈ సల్ఫైడ్ ఏదైతే ఉంటుందో థర్మల్ రన్వే ఈవెంట్స్ అనేవి జరగకపోవడం, ముఖ్యంగా సాలిడ్ స్టేట్ సంబంధించిన టెక్నాలజీలోకి రావడం వల్ల దీనికి ఇంకొక అడ్వాంటేజ్గా మారిందనమాట. మరి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ పరంగా వినడానికి అంతా బాగానే ఉంది, కానీ మరి బ్యాటరీ రేట్లు ఎలా ఉండొచ్చు? సో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అంటే ఏ టెక్నాలజీ అయినా కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు దీని యొక్క మాస్ ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మన తక్కువ వాల్యూమ్లో ఒక వెహికల్కో 2 వెహికల్కో చేశారనుకోండి, ఆ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ చాలా ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. సో కంపెనీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఎస్టిమేట్ చేస్తారంటే భవిష్యత్తులో ఎక్కువ వాల్యూమ్లో ఈ బ్యాటరీ ప్యాక్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉపయోగిస్తే ఎంత తక్కువ ప్రైస్కి రావచ్చు నాకు అంచనా వేస్తారు. ప్రెసెంట్ మనకి మార్కెట్లో సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని కమర్షియల్ తీసుకొచ్చిన కంపెనీ ఏంటి? సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు. సో సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు 2025 సంవత్సరం సెప్టెంబర్ లో ఒక ప్రొజెక్షన్ ఏం చేస్తారంటే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ కిలో వాట్ అవర్ కి $19కి తీసుకురావచ్చు అని చెప్పి ఒక అంచనా అయితే వేస్తారన్నమాట. అంటే కేవలం ఒక $1700 ఒక కిలో వాట్ అవర్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని తయారు చేయొచ్చు భవిష్యత్తులో అని చెప్పి మనకి సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు అంచనా వేశారు. ఇప్పుడు సిఏటిఎల్ కాంపిటేటర్ బీవైడీ కంపెనీ వాళ్ళు కాబట్టి వాళ్ళు అంత కాకపోయినా ప్రెసెంట్ మార్కెట్ లో ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ రిలేటెడ్ గా మార్కెట్ కండిషన్ ప్రకారంగా ఓఈఎం లెవెల్లో ఇప్పుడు చాలా వరకు మార్కెట్ లో రేట్లు తగ్గినాయి కాబట్టి ఒక $70 నుంచి $80 వరకు కూడా మనకి ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. సో దాన్నే మనం కన్సిడర్ చేసుకుంటే సుమారుగా ఒక $6500 నుంచి $7500 వరకు మనకి ప్రైస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏది నార్మల్ మార్కెట్ లెవెల్లో. అది వన్స్ మనకి కమర్షియల్ గా అందుబాటులోకి వచ్చినప్పుడు అనమాట. బట్ ఎప్పుడైతే ఈ కమర్షియలైజేషన్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కదా, ఇప్పుడు మన చెప్పిన ఒక $6500 నుంచి $7500 ప్రైస్ అయితే ఉందో, ఎప్పుడైతే కమర్షియల్ గా కొంచెం ఎక్కువ మొత్తంలో అందుబాటులోకి వస్తే ఆ ప్రైస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇనీషియల్ గా మార్కెట్ లోకి వస్తే మాత్రం కిలో వాట్ అవర్ కి మనకి ఒక 10,000 కానివ్వండి, 12,000, $15,000, ఈవెన్ $20,000 కూడా అవ్వచ్చు. ఒకటే సెగ్మెంట్ లో మనకి కొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఎక్కువ మంది ఆ బ్యాటరీ ప్యాక్ తీసుకోకపోతే ఆ బ్యాటరీ ప్యాక్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మాస్ ప్రొడక్షన్ లోకి వెళ్తే ఒక $5,000, $6,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ కూడా టార్గెట్ చేయొచ్చు. బట్ సిఏటిఎల్ చెప్పినంతగా మరి $1,700 ఇప్పుడు కిలో వాట్ అవర్ వస్తుందంటే మాత్రం అది కొంచెం ఎక్కువ సంవత్సరాలు టైం పట్టే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. మరి ఈ సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఏ వెహికల్స్ లో యూజ్ చేసుకోవచ్చు? స్కూటర్స్ కానివ్వండి, బైక్స్ లో కానివ్వండి, ఒక 1.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ నుంచి 3 కిలోవాట్, 4 కిలోవాట్, 5 కిలోవాట్ వరకు కూడా మనం 2 వీలర్స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. రెండోది చూసుకున్నట్లయితే మనకి కార్ సెగ్మెంట్లో చూస్తే ఒక 15 కిలోవాట్ అవర్ నుంచి 40 కిలోవాట్ అవర్లు లేకపోతే 60 కిలోవాట్ అవర్ వరకు కార్ సెగ్మెంట్లో ఈ బ్యాటరీ ప్యాక్స్ని అయితే మనం అందుబాటులో తీసుకురావచ్చు. మూడోది చూసుకున్నట్లయితే మనకి ట్రక్స్ రిలేటెడ్ లేకపోతే ఎలక్ట్రిక్ బస్సెస్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 100 కిలోవాట్ అవర్ నుంచి 300 కిలోవాట్ అవర్లు, 400 కిలోవాట్ అవర్ల వరకు కూడా మన బ్యాటరీ ప్యాక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో కేవలం వీళ్ళు ఒక 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ కాదనమాట, మొత్తం ఈవీ ఎకో సిస్టమ్ని టార్గెట్ చేస్తూ బీవైడీ కంపెనీ వాళ్ళు ఈ సల్ఫైడ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ని అయితే డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మరి ఈ బ్యాటరీ ప్యాక్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మేజర్గా మీకు చెప్పినట్టుగా ఇందాక ఛార్జింగ్ టైం ఏదైతే ఉంటుందో ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. రెండో చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్స్ యొక్క ఫైర్ ఇన్సిడెంట్ లాంటివి అయితే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. మూడో చూసుకున్నట్లయితే ఈ బ్యాటరీ ప్యాక్స్ యొక్క లార్జ్ లైఫ్ సైకిల్స్ అనమాట. సో ఎక్కువ లైఫ్ సైకిల్స్ 10,000 వరకు లైఫ్ సైకిల్స్ అని చెప్తున్నారు. ఈవెన్ 10,000 లైఫ్ సైకిల్స్ తర్వాత కూడా సుమారుగా 70% ఆఫ్ ది ఎనర్జీని హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ వేస్తే సంవత్సరానికి 365 రోజులు కూడా ఛార్జింగ్ పెట్టినట్లయితే కనుక ఒక 20 సంవత్సరాలకి సుమారుగా 7,500 లోపే మనకి లైఫ్ సైకిల్స్ అయితే అవుతాయి. ప్రతిరోజు 365 రోజులు కూడా ఛార్జింగ్ పెట్టరు కదా. సంవత్సరానికి మనం 300 లైఫ్ సైకిల్స్ తీసుకుంటే ఈజీగా 30 సంవత్సరాల పైగా మనకి
లైఫ్ సైకిల్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మనకి ఒక 3 డేస్కో 4 డేస్కో ఒకసారి ఛార్జింగ్ పెడితే కనుక మనకి లైఫ్ సైకిల్స్ ప్రకారం అంటే ఓవరాల్ గా లైఫ్ సైకిల్స్ యూటిలైజేషన్ తగ్గుతుంది కాబట్టి మనకి 50 సంవత్సరాల పాటు కూడా మనకి లైఫ్ సైకిల్స్ యూటిలైజ్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. 50 సంవత్సరాల పాటు ఆ ఎనర్జీ విత్ హ్యాండ్ అవుతుందా, అన్ని సంవత్సరాల పాటు హోల్డ్ చేసుకోగలుగుతుందా, లేకపోతే ఈ లోపల డిగ్రేడేషన్ అవుతుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ప్రజెంట్ మనకు మార్కెట్ లో ఆల్రెడీ ప్రూవెన్ టెక్నాలజీ బ్యాటరీ ప్యాక్స్ కంపెనీ వాళ్ళే 8 ఇయర్స్ పాటు వారంటీ ఇస్తున్నారు కాబట్టి ఒక 10 ఇయర్స్ పాటు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళకి అడ్వాన్స్ లైక్ సల్ఫైడ్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో ఒక 30 ఇయర్స్ పాటు మనకి లైఫ్ సైకిల్స్ ఆ ఎనర్జీని హోల్డ్ చేసుకోగలిగితే మాత్రం ఈవీ ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అయితే ఎప్పుడు మార్కెట్లోకి ఇది కమర్షియల్ గా అందుబాటులోకి రావచ్చు అంటే సిఏటిఎల్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని కమర్షియల్ గా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి మనం విత్ ఇన్ 1 to 2 years లోనే బీవైడి కంపెనీ వాళ్ళు చెప్తున్న ఈ సల్ఫైడ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. తక్కువ ప్రైస్ లో ప్రెసెంట్ ఉన్న మార్కెట్ రిలేటెడ్ ప్రైస్ లోని ఈ బ్యాటరీ ప్యాక్స్ అందుబాటులోకి వస్తే మాత్రం ఈవీ వెహికల్స్ కి తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవీ వెహికల్స్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కంపెనీ వాళ్ళు కూడా తమ వారంటీస్ ని మినిమం ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు పెంచే అవకాశం అయితే ఉంటుంది. ఆ భరోసాని బీవైడి కంపెనీ వాళ్ళు కనుక కార్ కంపెనీస్ కి కానివ్వండి, స్కూటర్ కంపెనీస్, బైక్స్ కంపెనీస్ కూడా కల్పిస్తే వాళ్ళ నుంచే 10 ఇయర్స్ మినిమం బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది అనౌన్స్మెంట్ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఈవీ ఇండస్ట్రీ రెవల్యూషన్ ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి త్వరగా బీవైడి కంపెనీ వాళ్ళ ఈ సల్ఫైడ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది. మీ ఆనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై ఇచ్చే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫార్మింగ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంవీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.